శ్రీమాతోభ్యో నమః. రైతు సోదరులకు శుభవార్త. పంట కాలాల్లో ఖరీఫ్ పంట అని రబీ పంట అని మనం రెండు రకాలుగా సాగు చేస్తుంటాం. ఇప్పుడు రబీ పంటలో ఎండాకాలంలో అంటే నవంబర్ మాసంలో ఆముదపు పంట గురించి ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి పంట, నా వెనక సైడ్ ఉన్నటువంటి పంట కానీ ఇక్కడ ఉన్నటువంటి పంట కానీ రబీ అంటే రబీలో నవంబర్ మాసంలో వేసినటువంటి ఆముదం పంట గురించి 2 నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఆచరించే అవకాశం మీకు ఉంటుందని ఆశిస్తూ మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి ఆముదం పంట నవంబర్ మాసంలో లత్తవరం గ్రామంలో, ఉరవకొండ మండలంలో ఉన్నటువంటి లత్తవరం గ్రామంలో రబీ అనే ఒక ఆదర్శ రైతు సాగు చేశాడు. ఖరీఫ్ సీజన్లో కూడా ఇదే భూమిలో ఆముదం పంట వేశాడు. ఇప్పుడు మరి రెండోసారి కూడా ఆముదం పంట వేశాడు. ఖరీఫ్ సీజన్లో కూడా అధిక దిగుబడులు సాధించాడు. రబీ సీజన్లో నాకు తెలిసి ఈ పంట పొలం గురించి మీరు వివరంగా తెలుసుకున్న తర్వాత అనంతపురం జిల్లాలోనే ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ పంట వివరాల గురించి తెలుసుకునే ముందు ఈ పంట ప్రజెంట్ ఈ గెల ఉంది చూసారు కదా, ఇది నవంబర్ మాసంలో సాగు చేశారు. ఇప్పటికి ఫిబ్రవరి 17వ తారీఖు మనం ఈ పొలాన్ని షూట్ చేస్తున్నాము. ఈ గెల చూడండి, ఇప్పటికి 90 రోజుల పైరు. 90 రోజుల పైరు. ఇది ఒక చెట్టుకు ఎన్ని శాఖలు ఉన్నాయి చూడండి. ప్రతి శాఖకు కొమ్మలు వచ్చాయి. ప్రతి కొమ్మకు గెలలు ఉన్నాయి. ఇది చూడండి. ఇది ప్రధాన శాఖ, ఇది ద్వితీయ శాఖ, తృతీయ శాఖ, చతుర్థి, పంచశాఖ. ఇలా దాదాపుగా 5 పక్క కొమ్మలు వస్తే 5 పక్క కొమ్మలకి 5 గెలలు వచ్చాయి. ఇది నిజంగా శుభ పరిణామము. రైతు సోదరులు ఎవరైనా కానీ గురించి రబీ ఆముదం గురించి ఎవరైనా తక్కువగా అంచనా వేసే వాళ్ళకి ఇది బాగా అవగాహన కలిగించే వీడియో అవుతుంది. చూడండి, గెల దాదాపుగా బారుడు కంటే ఎక్కువగా ఉంది. ప్రతి గెల అలా ఉంది. 3 కంటే ఎక్కువగా ఉంది. కొన్ని అయితే 2 మూరలు కూడా ఉన్నాయి. ఇది 90 రోజుల పంట. ఎటువంటి గెలలో తెగుళ్ళు కానీ, పురుగు నాకటం కానీ, పురుగు తినటం కానీ ఇలాంటి లక్షణాలు లేవు. గెల కూడా ఒకసారి క్లోజ్గా తీసుకో. ఇది చూడండి, ఈ కాయ క్లోజ్గా, ఈ కాయ చూడండి ఎంత నాణ్యంగా బరువుగా ఉందో. నాకు తెలిసి ఖరీఫ్లో కూడా ఇంత నాణ్యంగా పంట రాలేదు. కేవలం 2-3 తడలకే ఇంత బాగా వచ్చినటువంటి ఈ పంట వెరైటీ గురించి మీరు ఫస్ట్ ప్రధానంగా తెలుసుకోవాలి. దీన్ని కనహా క్యాస్టర్ అంటారు. కనహా కంపెనీ వాళ్ళది. కనహా హైబ్రిడ్ రకము ఆముదము. నిజంగా అంటే అత్యద్భుతంగా వచ్చింది ఈ వెరైటీ. ఎవరైనా కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ వెరైటీని సాగు చేసుకొని లబ్ధి పొందాలి అని మేము సవినయంగా జై కిసాన్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాము. ఈ పంట దృశ్యాలను మీరు 1 నిమిషం పాటు కన్నార్పకుండా చూడండి. ఒక్కొక్క శాఖకు అంటే ఒక్కొక్క మొక్కకు 4-5 శాఖలు, ప్రతి శాఖకు కూడా గెల. ఏమాత్రం ప్రధాన శాఖకు వచ్చినటువంటి గెలకు ఏమాత్రం తక్కువ కాకుండా ద్వితీయ శాఖకు, తృతీయ శాఖకు కూడా రావటం జరిగింది. ఇవన్నీ మీరు గమనంలో చూడండి. ఇది 90 రోజుల పంట. 1 నెల రోజుల కల్లా అత్యధిక దిగుబడులు వస్తాయి. ఈ సంవత్సరం కూడా ఆముదం పంటకు ఏమాత్రం ధర తక్కువ లేకుండా కాన్స్టెంట్గా అంటే స్థిరంగా ధర ఉంది. ఆ ధర రైతుకు నిజంగా అంటే లాభదాయకంగా ఉంది. ఈ సంవత్సరం అన్ని రకాల పంటలతో పోలిస్తే అధిక ఆదాయాన్ని, అధిక ధరను పలికినటువంటి ప్రధానమైన పంట ఆముదం పంట అని రైతు సోదరులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రైతు సోదరుడు కూడా చెప్తున్నాడు. ఒకసారి రైతు సోదరుని పరిచయం చేద్దాం. ఒకసారి అండి. అన్న పేరు రవి గారు. ఈయన చాలా వినూత్నమైనటువంటి పంటలు సాగు చేస్తుంటాడు. ఈ పంటను కూడా సాగు చేసింది అన్న మాటల్లో ఒక ఆయన అభిప్రాయం, ఈ పంటని ఎలా సాగు చేశాడు, ఎక్కడ తీసుకున్నాడని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈ విత్తనాలు మీరు ఎక్కడ కొన్నారన్నా? ఏ షాప్లో కొన్నారు? జై కిసాన్ అగ్రో ట్రేడర్స్ అనే షాప్లో కొన్నాడు. ఇది నవంబర్ మాసంలో వేశారు కదా. ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు ఇస్తారు? ఎకరాకు 1 ప్యాకెట్ ఇస్తారు. ఇత్తి ఎన్నిసార్లు నీళ్లు పెట్టారన్నా? 3 సార్లు తళ్ళు ఇచ్చారు. అంటే కింద పైపులు వచ్చేసి నీళ్లు వదిలేశాడు. మందులు ఎన్నిసార్లు కొట్టారు? 4 సార్లు మందులు కొట్టారు. 3 సార్లు నీటి తళ్ళు ఇచ్చారు. ఎరువులు ఎన్నిసార్లు వేశారు? ఎన్ని ఎకరాలకి? 4 ఎకరాలకి 8 ప్యాకెట్లు మాత్రమే రసాయన ఎరువులు వేశాడు.
ఇప్పుడు ఈ స్టేజ్లో చూపించాడు. నిజంగా అంటే అన్నను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. చాలా మంచి పంట సాగు చేశాడు. ఎంతో క్రమశిక్షణతో ఎంతో కష్టంతో ఈ పంటను తీసుకురావడం జరిగింది. మీరు కూడా చూస్తున్న రైతు సోదరులు కూడా రబీలో కన్హా హైబ్రిడ్ క్యాస్టర్ని ఆముదాలను సాగు చేసి మీరు కూడా లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.